హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచీవ్ ఐక్యూ. ఈ వీడియో అయితే మరి మన బీటెక్ స్టూడెంట్స్కి, కరెంట్ ఐటీ జాబ్ అంటే ఫుల్ క్రేజ్ ఉన్న వాళ్ళకి, ఎలాగైనా ఐటీ జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటూ సరైన గైడెన్స్ లేక బిగినింగ్ మిస్టేక్స్ చేసే వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఐటీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ గెట్ టు నో. ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రియాలిటీ అబౌట్ ఐటీ జాబ్స్. ఐటీ జాబ్స్ ప్రజెంట్ ఫుల్ క్రేజ్ ఉన్న జాబ్స్. మరి ఆల్మోస్ట్ ఎలాంటి బ్రాంచ్ తీసుకున్నా, ఇంటర్లో కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఈ ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే ఐటీ వైపే పరుగులు తీస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఈ వీడియోలో మనమైతే ఫస్ట్ బ్యాక్ డోర్స్, కరప్షన్, ఫేక్ ఇలాంటివన్నీ చూసే ముందు ఫస్ట్ అసలు ఐటీ జాబ్స్కి ఎందుకు ఇంత క్రేజో తెలుసుకుందాం. పోతే మనకి అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, పక్కింటి అన్న చదివాడనో, ఎదురింటి అక్క చెప్పిందనో ఏదో ఒక బ్రాంచ్ అయితే తీసేసుకున్నారు ఇంటర్ తర్వాత ప్రతి ఒక్కరు. నాట్ ఎవ్రీ వన్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక బ్రాంచ్ తీసేసుకున్నాం, సో చదివేసాం, అయిపోయింది, అక్కడితో మన ఎడ్యుకేషన్ కంప్లీటెడ్. దాని తర్వాత ఎందుకురా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం అని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తుంటే మనకే అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనమైతే కామ్గా ఇంట్లో కూర్చోం కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఏ కోర్స్, ప్రజెంట్ ఏ డొమైన్, ఏది మనకి ఎక్కువ హైప్ ఉందా అని చెప్పి మనం చెక్ చేసుకుంటే ఓకే. బట్ అలా ఎవరు చెక్ చేయట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్. సో ఏమవుతుంది, వాళ్ళని వీళ్ళని అడగడం, వాడు ఏదో ఒకటి నోట్కొచ్చింది చెప్పేస్తాడు. ప్రజెంట్ పలానా లాంగ్వేజ్ హైప్ ఉంది, పలానా డొమైన్లో హైప్ ఉంది అని చెప్పి వాడికి నచ్చినట్టు చెప్పేస్తే అంతే. ఇంకా మనం బ్లైండ్గా వెళ్ళేసి ఆ కోర్స్ తీసేసుకుంటున్నాం. ఇంట్లో నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇది కోర్స్ తీసుకుంటా అని చెప్పనేసి అమౌంట్ తీసుకొని బ్లైండ్గా ఇలా ఒక టెక్ సిటీస్కి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక కోచింగ్ సెంటర్లో అమౌంట్ కట్టేసి జాయిన్ అయిపోతున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ మనం ఎడ్యుకేషన్ తర్వాత చేస్తున్నాం. పోతే ఆ కోచింగ్ వల్ల అన్నా మనకి ఏదైనా యూజ్ ఉందా అంటే రేర్ అండి. చాలా కనీసం 1000 మంది వెళ్తే మహా అయితే ఒక 10 to 12 మెంబర్స్ ప్లేస్ అవుతున్నారు అంతే. అలా ఉంది కరెంట్. ప్రాబ్లం ఎక్కడంటే ఎక్కడ కంపెనీస్లో కానీ బయట కానీ ఎక్కడ లేదండి. ప్రాబ్లం అంతా మనలోనే ఉంది. మనం ఫస్ట్ మన గురించి ఆలోచించట్లేదు. ఎదుటివాడు ఏం చెప్తున్నాడో, వాడు ఇలా చేస్తున్నాడు కదా, మనం కూడా అదే చేద్దాం అన్న ఈ వే ఆఫ్ థింకింగ్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఆలోచించండి. మీకు ఏ స్కిల్ అనేది సెట్ అవుతుంది, ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్టబుల్, ప్రజెంట్ ఏది మనకి మంచి ఫామ్లో ఉంది, ఏది నేర్చుకుంటే మన కెరియర్ సెట్ అవుతుంది. ఇలాంటి లాంగ్వేజెస్, ఇలాంటి డొమైన్స్ వదిలేసి ఎవరో చెప్పింది విని బ్లైండ్గా అయితే డెసిషన్ తీసుకోవద్దు ప్లీజ్. పోతే నేను నా ఫ్రెండ్ని అయితే అడిగా, ఎందుకు ఐటీ జాబ్ అంటే నీకు ఇంత క్రేజ్ ఏంటి, ఏముంది అని చెప్పనేసి. అప్పుడు తనైతే చెప్పింది, ఏముంది, ఒక 5 days వర్క్ ఉంటుంది, దాంతో ఎవ్రీ వీక్ 2 days హాలిడేస్ వస్తాయి, మంచిగా టీమ్ లంచ్లు, టీమ్ అవుటింగ్స్, ఫెస్టివల్స్, తర్వాత సెలబ్రేషన్స్, ఇవే కదా ఉంటాయి ఐటీ లైఫ్లో అని చెప్పేసి తను అంటుంటే నాకు మైండ్ పోయింది. బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఐటీ ఎంప్లాయ్. అయితే నేను తనని అడిగాను, నీకు ఎలా తెలుసు ఇవన్నీ, నువ్వు ఐటీలోకి రాలేదు కదా, మరి నీకు ఎలా ఐడియా ఉన్నాయి ఇవన్నీ అంటే తను అంటుంది, ఏం లేదు, మా ఇంటి ముందు ఒక అన్న వర్క్ చేస్తున్నాడు, సో ఆ అన్నని అడిగాను, ఆ అన్న ఏదో చెప్పాడు అని చెప్పి అంటుంది. వాడికి ఏదో అలా ఉంది అని చెప్పి వాడు చెప్తే ఇది పూర్తిగా నమ్మేసింది. అలా అయితే కంప్లీట్గా ఉండదండి. ఎన్నో ఉంటాయి. టార్గెట్స్ అంటారు, ప్రెషర్ అంటారు, తర్వాత వర్క్ అంటారు, టైమ్అవుట్స్ అంటారు, ఎన్నో ఉంటాయి మనకు కనిపించండి. ఎప్పుడైతే మనం అందులోకి దిగుతామో అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ నేను ఈ జాబ్ అనేది నేను రాంగ్ అనట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్ ఆన్ ఇట్. సో ఎవరికైతే ఈ పర్టికులర్ జాబ్స్ మీద పర్టికులర్గా ప్యాషన్ ఉందో, మేము ఇలా ఈ వేలో వెళ్ళాలనుకుంటున్నాం, ఇలా ఉండాలనుకుంటున్నాం అనుకుంటే తప్పలేదు. మనం నచ్చిన జాబ్ అయితే చేసుకోవాలి కదా. అంతేకాని మా అమ్మ చెప్పింది, మా నాన్న ఫోర్స్ చేస్తున్నాడు, మా అక్క తిడుతుంది అని చెప్పి అయితే దయచేసి డెసిషన్స్ తీసుకోవద్దు.
సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు ఏ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజెంట్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఏ డొమైన్కి మనకి మంచిగా క్రేజ్ ఉంది, లైక్ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇలాంటివంతా చూసుకొని ఆ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎందుకు ప్రతిదానికి మనం డిపెండ్ అవ్వాలి మనీ మీదే? వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ఓపెన్ సోర్సెస్ నౌ, రైట్? యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, ఎన్నో ఫ్రీ కోచింగ్ యాప్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఏ లాంగ్వేజ్ ఏంటి, ఏ డొమైన్. సో మనం ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత ఆ లాంగ్వేజ్ని ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత మన స్కిల్స్ అనేవి ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన నాలెడ్జే మనల్ని ఒక మంచి జాబ్లోకి తీసుకెళ్తుంది. దట్స్ ఫర్ షూర్. పోతే మెయిన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అంతా చేసే ద ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కొంచెం టైం పడుతుందండి. ఏదైనా ఏ జాబ్ రావాలన్నా, మనం ఎందులో అయినా ప్లేస్ అవ్వాలన్నా. సో ఇక్కడ స్టూడెంట్స్ తప్పు ఉంది అని అయితే నేను అనట్లేదు. సో కొంతమంది ముందే ప్లేస్ అయిపోవచ్చు, కొంతమందికి మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ ఆ కొంచెం గ్యాపే మనకి మెయిన్ ప్రాబ్లమాటిక్. వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఇంట్లో ఉంటామో అప్పుడు స్టార్ట్ అవుతుంది అస్సలైన ప్రెషర్. అమ్మ మొదలెడుతుంది తినేటప్పుడు, ఈ పక్కింటి అమ్మాయికి జాబ్ వచ్చిందంట, నాన్న మొదలెడతాడు బయటకు వెళ్ళినప్పుడు, వాడు చూడరా నీకంటే చిన్నోడు జాబ్ వచ్చేసింది, ఈమె చూడరా నీకంటే లేట్గా అయిపోయింది గ్రాడ్యుయేషన్, అప్పుడే ఆమె స్టార్ట్ చేసింది ఎర్నింగ్. సో ఈ గ్యాప్ని మనం చాలా జాగ్రత్తగా దాటాలి. ఎందుకంటే నేను చాలా వరకు నా ఫ్రెండ్స్లో చూసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవేనండి. ఏంటంటే ఇలా ఎప్పుడైతే మనకి ఇంట్లో నుంచి ఒక ప్రెషర్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ మనం తెలిసి తెలియక రాంగ్ స్టెప్స్ అయితే వేస్తున్నాం. లేకపోతే బ్యాక్ డోర్స్ కానీ, ఫేక్ కానీ, కరప్షన్ కానీ, అమౌంట్ ఇస్తే జాబ్ సెట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ నమ్మి మోసపోతున్నారు. మెయిన్లీ కరప్షన్, బ్యాక్ డోర్స్ ఎక్కువ ట్రై చేస్తున్నారండి. లైక్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు ఒక మంచి మనకి జాబ్ ఒక రోల్కి తీసుకెళ్తారని చెప్పనేసి సమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కానీ, వాళ్ళు చెప్పినట్టు నమ్మేసి మనం గొర్రెల్లాగా సర్టిఫికేట్స్ అన్నీ కొనుక్కొని ఆ డబ్బులకి జాబ్స్లోకి వెళ్ళడం. ఎప్పటికీ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఏ ఐటీ కంపెనీ ఒక జాబ్ కోసం డబ్బులు అయితే మనల్ని అడగదు. ఈవెన్ అప్లికేషన్ ఫీజ్ అని, రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, ఎంట్రీ అమౌంట్ అని ఇలా ఏ కంపెనీ అడగదు. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరికి మీరు 100 కాదు కదా, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. పోతే బ్యాక్ డోర్ జాబ్స్ ఇవేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఫేక్ సర్టిఫికేట్స్ అయితే క్రియేట్ చేసి వేరే కంపెనీలోకి పంపించేస్తారు మన దగ్గర అమౌంట్ తీసుకొని. వాడేమో మన దగ్గర కనీసం ఒక 10 lakhs ప్లస్ తీసుకుంటాడు. తీసుకొని 12 lakhs ప్లస్ 14 lakhs ప్లస్ ఈ విధంగా ప్యాకేజెస్ అని చెప్పి మనల్ని నమ్మించి మోసం చేసి ఆ కంపెనీలోకి పంపించేస్తారు. అక్కడికి వెళ్ళాక సీన్ ఎలా ఉంటుందంటే ఒక 2 or 3 months ఓకే సర్వైవ్ అవుతారు, కానీ అక్కడే మనకి బయటపడిపోతుంది కదా మనకి ఎంత మాత్రం స్కిల్స్ ఉన్నాయి, మనం ఎంత చదివాం, ఎంత చేయగలుగుతున్నాం వర్క్ అని చెప్పనేసి. దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఏ కంపెనీ అంత ఈజీగా అయితే లేదండి, లైక్ అంత బ్లైండ్గా నమ్మేసి తీసుకోవడానికి. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నువ్వు 1 year కాదు, 2 years 3 years ఎన్ని ఇయర్స్ అయిన తర్వాతే నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అక్కడే ప్రాబ్లం అవుతుంది. సో ఇంత అమౌంట్ కట్టి అంత మోసం చేసి మీరు లోపలికి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కసారి దొరికారంటే మీరు ఇప్పటి వరకు కట్టిన అమౌంట్ వేస్ట్, ఆ తర్వాత అక్కడ వర్క్ చేసింది వేస్ట్. మహా అయితే మీరు ఒక 1 lakh 2 lakhs ఏమన్నా సాలరీ కింద తీసుకొని ఉండొచ్చు, బట్ మీ జాబ్ అయితే పోతుంది కదా. సో అప్పుడే మనకి లేని ఆలోచనలు అయితే వచ్చేస్తాయి. ఇంత అమౌంట్ పోగొట్టేసాం, జాబ్ పోయింది, నలుగురు ఏమనుకుంటారో, ఇంట్లో అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి అనేసి ఆలోచనలు కనీసం సూసైడ్ వరకు వెళ్తాయండి. ఇవన్నీ నేను ఆల్రెడీ చూశాను నా ఫ్రెండ్స్ విషయాల్లో, కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి నిర్ణయాలు అయితే ఎవరు తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మంచిగా చదువుకుందాం. మేక్ ష్యూర్ యువర్ బ్రెయిన్ షుడ్ బీ స్ట్రాంగర్. ఎవరి మాటలకి అపోహలకి అయితే పడిపోవద్దు. లైక్ అమౌంట్ ఇస్తే నేను జాబ్ ఇప్పిస్తాను ఇలాంటివన్నీ అస్సలు నమ్మొద్దు. పలానా హెచ్ఆర్ నాకు తెలుసు, పలానా కంపెనీలో పలానా సో నాకు తెలుసు, ఇలా చెప్పి ఎంతో మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. కానీ అస్సలు లొంగొద్దు. మీ టాలెంట్ మీద, మీ స్కిల్స్ మీద మీరు నమ్మకం పెట్టండి. ఇన్ కేస్ మీకు ఏ లాంగ్వేజ్ రాదు, ఓకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. వాకిన్స్కి అటెండ్ అవుతూ ఉండండి, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరే నేర్చుకోండి. లైక్
ఏ ఇంటర్వ్యూలో మనం ఏ మిస్టేక్ చేసాం, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, ఈ విధంగా ఎన్నో ఓపెన్ సోర్సెస్ ఉన్నాయి. నెవర్ డిపెండ్ ఆన్ సమ్వన్. ఓకే, I hope this video and information is very useful to you all. మరిన్ని ఐటీ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.